'పరాక్రమం' ఈ సినిమా రివ్యూ గురించి చెప్పే ముందు, మీలో ఎవరైనా 'బండి సరోజ్ కుమార్' తీసిన 'మాంగళ్యం నిర్బంధం' లాంటి సినిమాలు చూడకుండా ఈ రివ్యూ చూస్తే గనక నన్నడిగితే మీరు స్కిప్ చేయండి. ఎందుకంటే 'బండి సరోజ్ కుమార్' అనేవాడు ఏంటో తెలిస్తేనే, ఆయన సినిమాలు కూడా ఏంటో తెలుస్తాయి అని నా ఫీలింగ్. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు కూడా ఫస్ట్ మనం ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎడిటర్, లిరిక్ రైటర్ అండ్ స్టోరీ ఇవన్నీ ఒక్క సినిమాలోనే చేసిన మనిషి బండి సరోజ్ కుమార్. పేరు మీరు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదో రోజు మీ ఇంటింటికి, గడప గడపకి వినపడే పేరు అవుతూనే ఉంటాడు. ఇదేంట్రా బాబు ఈ సినిమా గురించి అన్నీ ఈడే చేశాడు అంటున్నారు. ఇంతకీ వీటన్నిటిలో మనోడు సక్సెస్ అయ్యాడా అని మీరు నన్ను అడిగితే మాట్లాడుకుందాం. అన్నీ మాట్లాడుకుందాం. నెంబర్ 1 డైరెక్షన్. మనం ఒక సినిమా చూస్తే 2 గంటలు బయట ప్రపంచాన్ని మర్చిపోయి, ఆ సినిమా ప్రపంచంలో బతికితే ఆ సినిమా గొప్పతనం అర్థం. అందులో బండి సరోజ్ కుమార్ సక్సెస్ అయ్యాడంటాను. నంబర్ 2 డైలాగ్స్. బ్రతకడానికి ఇక్కడ ప్రతి ఒక్కడు ఏదో పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ పోరాటం అనే పదానికి నానా అర్థాలు కావాలంటే మనోడి సినిమాలు చూస్తే చాలు. నంబర్ 3 ప్రొడ్యూసర్. అసలు ఎవ్వడూ నిలబడినప్పుడే సినిమా తీసి యూట్యూబ్‌లో పెట్టి ఆదరణ పొందాడు. అసలు నటన అనే పెద్ద రంగస్థలాన్ని డబ్బుతో పోల్చని మనిషి బండి సరోజ్ కుమార్. కమింగ్ టు ద నెక్స్ట్, మిగతావి మ్యూజిక్, లిరిక్స్, స్టోరీ రైటర్ ఇవన్నీ ఎలా అనిపించాయో మీరే సినిమా చూసి చెప్పండి. సినిమాలో ప్రతి మాట ఎక్కడో దగ్గర మన జీవితాన్ని లేకపోతే గతాన్ని గుర్తు చేస్తూనే రాసినవే. 'పరాక్రమం' ఈస్ ఎ పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ దిస్ వీకెండ్. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. గో వాచ్ 'పరాక్రమం' ఆన్ ఆహా. విషింగ్ బండి సరోజ్ కుమార్ అన్న ఏ బిగ్ సక్సెస్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మేబీ సినిమాలో మ్యూజిక్, లిరిక్స్ మీకు ఓల్డ్ వెర్షన్‌లో అనిపించొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఆయన సినిమా తీసాడనే మాట ముందు అవి చాలా చిన్నవి. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుద్ది. కలన్నోడి చుట్టూ కాగితం తిరుగుద్ది. దట్స్ ద రివ్యూ ఫర్ ద ఫిల్మ్ 'పరాక్రమం' గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీన్ స్క్రీన్ రివ్యూస్.